వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. అద్భుతమైన ఒక వాగ్దానంతో కూడినటువంటి మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అన్నాడు. కదా, అందరికీ ఈ మాట చాలా ఇష్టమైందే. అందరూ ఈ వాగ్దానం నెరవేరితే బాగుండు ప్రభా అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే నీ కోరిక సిద్ధింపజేస్తాడు, నీ కోరికను దేవుడు నెరవేరుస్తా అన్నాడు. అలాగే నీ ఆలోచన ఎన్నిటి గురించో నువ్వు ఆలోచిస్తున్నావు, మరి ఆలోచన యావత్తును సఫలపరచును గాక అన్నాడు. ఇది ఎవరి విషయంలో అన్నాడు? ఏ వ్యక్తికి ఇది అప్లై అవుతుంది ఈ వాగ్దానం అంటే, దేవుని యందు భయభక్తి కలిగి దేవుని మాటలకు విధేయులైనటువంటి వారు క్రీస్తు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించినట్లయితే నీ జీవితంలో కూడా ప్రభు ఈ వాగ్దానం నెరవేర్చగలడా? ఎస్. ఎందుకంటే యోహాను సువార్త 15:7 చదివినట్లయితే, జాన్ చాప్టర్ 15:7, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీకు ఎన్నో ఇష్టాలు ఉన్నాయి, అవన్నీ దేవుడు ఇస్తా అంటే ఎప్పుడు నీవు ఆ మొదటి మాట చదువుకోవాలి. లాస్ట్ మాట చాలా మందికి ఇష్టం. నా యందు మీరును అంటే మనం ప్రభునందు ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి. నీ ఇష్టాలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. ఎప్పుడు నెరవేరుస్తాడు అంటే నీవు ప్రభునందు ఉండాలి. ప్రభులోనూ ఉంటున్నావా? ప్రభు యొక్క ప్రభుత్వంలోనూ ఉన్నావా? ఆయన నడిపింపులో నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన వాక్య విషయాలు, ఆయన ఎన్నో విషయాలు చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో, కొత్త నిబంధనలు, పాత నిబంధనలు. వాటిని పాటించడానికి నీకు మనసు ఉందా? దేవుని మనసారా ప్రేమిస్తున్నావా? ఆయన యందు నువ్వు ఉండడం అంటే ఆయన్ని ప్రేమించుట, ఆయన వాక్యానికి లోబడ్డం. ఆయన ఆజ్ఞలు, కొత్త నిబంధనలు కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. వాటిని అందుకే అంటాడు, ఒకడు నన్ను ప్రేమించినట్లా వాడు నా ఆజ్ఞలు గైకుంటాడన్నాడు. కొత్త నిబంధనలో ఆజ్ఞలు గైకొనక్కర్లేదని కొంతమంది అయోమయం బోధకులు బోధిస్తున్నారు. కానీ యేసు ప్రభువారే స్వయంగా చెప్పిన మాట యోహాను సువార్త 14:15 అంటాడు. చదవండి, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. అంటే దేవుని మీద ప్రేమ ఉంది అనడమే కాదు, ఆయన చెప్పిన మాటలు నెరవేర్చడానికి ఇష్టపడాలి. ఈ మాట నా హృదయాన్ని పిండి వేసింది. నేను రక్షించబడిన కొత్తలో దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కదా, సరిపోతుందిలే అనుకున్నాను. కానీ ఈ మాట నాతో మాట్లాడినప్పుడు అవును కదా, ఆయన ఆజ్ఞలు మనం లోబడినప్పుడే ఆయన్ని మనం ప్రేమించినట్టు. ఊరికే నోటి మాటతో, పెదాలతో, లిప్ సర్వీస్ అంటారు. లిప్ సర్వీస్ అంటే ఊరికే పెదాలతో, ఓ దేవా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, ఓ తండ్రి నీకు స్తోత్రం, అయ్యా నీకు వందనాలు అని చెప్పడం కాదు. ఆ చెప్పి దేవుని స్తుతించడం మంచిదే, కానీ నువ్వు అంతగా క్రియలలో ఆయన మాటలు నెరవేరుస్తున్నావా అని ఆలోచించాలి. కొంతమంది ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తుంటారు. ఓ దేవా వందనాలు, 1,000,000 వందనాలు నీకు, 3,000,000 వందనాలు నీకు, 10,000,000 వందనాలు నీకు అంటే సరిపోయిందా? దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన్ని స్తుతించడానికి మనసు ఉన్నట్లయితే, ఆయన ఆజ్ఞలు గైకునే మనసు నీకుంటే తప్పనిసరిగా దేవుడు నేను దీవించడం ప్రారంభిస్తాడు. అందుకే అన్నాడు, మీరు నా యందు నిలిచి ఉండండి, నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడలా అన్నాడు. అలాగే యోహాను సువార్త 14:23 చదివితే, యోహాను 14:23 యేసు అన్నమాట, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. మరి యేసయ్య మాటలు క్రొత్త నిబంధనలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. వాటిని మనం పాటించాలా వద్దా? పాటించాలి. ఎంతవరకు పాటిస్తున్నాం మెజర్ చేసుకోండి. ఎన్ని మాటలు నేను పాటించగలుగుతున్నాను? యేసు ప్రభువు చెప్పిన బోధల్లో ఎన్ని మాటలు ఉన్నాయి? అందుకే ధన్యతలు అని చెప్పేటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం వరకు మీరు చదవండి. కొండ మీద ప్రసంగం, యేసు ప్రభువు చేసిన ప్రసంగం. మీ ఇంట్లో మీ మాటలు ఎలా ఉన్నాయి? కనికరం కలిగినవిగా ఉన్నాయా? సేవకుల మధ్యలో కనికరం ఉందా? విశ్వాసుల మధ్యలో కనికరం ఉందా? కనికరపడి మాట్లాడాలి. మీ మాటల్లో కనికరం ఉండాలి, కంపాషన్ ఉండాలి. మరి దేవుని యందు నిలిచి ఉండడం అంటే ఆయన మాటలకు లోబడ్డం. ఎక్కడైనా లోబడలేదు కొన్ని మాటలు చదవండి. అందుకే రోజుకు ఒక 50 అధ్యాయాలు చదవండి. లేదా సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు చదవండి. దేవుని మాటలు చదివే కొలది మీలో ఆ దేవుని ఆత్మ పనిచేస్తుంది. దీన్ని రాయించిన వాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు నా మీదకి బలంగా రావాలంటే ఆయన గ్రంథం నేను చదివాను అనుకోండి, రాయించిన వాడు నా మీదకి రాడా? ఈ బైబిల్ రాయించిన ఈ రచయిత పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు. ఆయన వచ్చి ఊరుకోడు. బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మీరేం తీసుకెళ్తారు చెప్పండి? ఖాళీ చేతులతో వెళ్తారా? వెళ్తున్న దారిలో కనీసం ఇంటి దగ్గర నువ్వు కొనకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళే వీధికి మూలలో బడ్డీ షాప్ దగ్గర ఆపి, పళ్ళు దగ్గర ఆగి డజన్ పళ్ళు, స్వీట్స్ ఏవో కొనుక్కొని ఇది ఇంటి దగ్గర నుండి తెస్తున్నట్టు ఓవర్ యాక్షన్ తీసుకెళ్ళి ఇస్తారు కదా. ఒక బంధువు మరొక బంధువుని విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడే ఖాళీ చేతులతో వెళ్లకుండా ఏదో ఒకటి తీసుకెళ్ళి ఇస్తున్నాడు కదా, శుభం పలుకుతున్నాడు కదా.
మరి నీ సృష్టికర్తని దేవుని వాక్యం చదువుతున్న ఆయన నీ ఎద్దుకు వస్తే ఖాళీ చేతులతో వస్తాడా? ఆయన ఎద్దుకు ఖాళీ చేతులతో రాడు. నీ అవస్థతలేంటో తెలుసుకొని నీ ఆఖర్లు తీర్చగల శక్తిమంతులైన దేవుడైనా ఆయన నీ పట్ల కార్యములు జరిగిస్తాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ప్రతి మానవుని కొరకు రక్తం కార్చాడు యేసు ప్రభు వారు. నీ పాపములు కడిగి వేయడానికి, నీ దోషములు తొలగించడానికి, నీ అతిక్రమాలు తుడిచి వేయడానికి. ఆయనకి తెలుసు నువ్వు ఎలాగో దానిలో బయటపడలేవని. అందుకే ఆయన మూల్యం చెల్లించాడు. ఆయన పాదాల మీద పడి ప్రార్థించు. ఎప్పుడైతే మనం ఆయన యందు ఉండి ఆయన మాటలు మన యందు ఉంటాయో అప్పుడు ఈ వాక్యము నెరవేరుతుంది. ఈ వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన అంతటినీ ప్రార్థిస్తానన్న వారి చేతుల పైకి ఎత్తగలరా? ఆ మాట చదవండి మరొకసారి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఎప్పుడు ప్రభా, ఎప్పుడు నా కోరిక సిద్ధింప చేస్తావు, నా ఆలోచన యావత్తు నెరవేరుస్తావంటే నేను ఆయన మాటకు లోబడి ఆయన యందు నేను నా మాటలు ఆయన యందు నిలిచి ఉన్నట్లయితే నా ప్రార్థనలు దేవుడు జవాబిస్తాడు. మీ ప్రార్థనలు కూడా జవాబిస్తాడు. ఇక నిరాశపడద్దు, దుఃఖపడద్దు. అవును ప్రభా, నా కార్యము ఫలింపజేసే దేవుడవు, నా ఆలోచనలను ఫలింపజేసే దేవుడవు, నేను చేసే పనుల పాటల్లో వర్ధిల్ల చేసే దేవుడు. అది ఉద్యోగమో, వ్యాపారమో, అది కుటుంబ అవసరతలో, నీ బిడ్డల కొరకు ప్రయత్నం చేస్తున్నావు, విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావు, చదవాలనో, ఉద్యోగం చేయాలనో, వ్యాపారం చేయాలనో, ఒక ఇల్లు కొనాలనో, ఇల్లు అమ్మాలనో, ఏదో ప్రయత్నం మనిషి అన్న తర్వాత చేస్తూనే ఉంటాం. ఈ ప్రయత్నాలు ఫలించడానికి ప్రయత్నంతో పాటు ప్రార్థన. దేవుడు మీ యొక్క ప్రార్థనలు ఆలకించి ఇదిగో ఆయన మీ కార్యము సిద్ధింపచేయునుగాక. మీ ప్రార్థన సిద్ధింపచేసి మీ మరణు ప్రభు ఆలకించి ఆశ్చర్య కార్యములు ప్రభు మీ పట్ల మీ కుటుంబం పట్ల జరిగించునుగాక. నమ్ముచున్నాను. వారి చేతులపై గట్టిగా ప్రార్థన చేద్దాం. ప్రభు, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చండి అయ్యా. నా కార్యం సిద్ధింపచేసి దేవుడు నీవే. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నెరవేరుస్తానని చెప్పావు తండ్రి. అవును ప్రభు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ప్రభు, ఈ దినం ప్రార్థిస్తున్న వారందరూ ప్రార్థనలు విని అనేకులను, వారి బంధుమిత్రులను రక్షించండి. ఈ వాగ్దానం ఎవరైతే వింటూ ప్రార్థిస్తారో వారిని, వారి కుటుంబాలను కూడా రక్షించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు. అడిగిన నీకు ఆయన ఇచ్చును, వెదకిన నీకు ఆయన దొరుకును. అడిగిన నీకు ఆయన ఇచ్చును, వెదకిన నీకు ఆయన దొరుకును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు వాగ్దానం బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక, మంచి ఆయుర ఆరోగ్యములు ప్రభు మీకు దయచేయునుగాక. మీకు వాగ్దానము ఐజియా చాప్టర్ 60:2, యెషయా గ్రంథము 62. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని మహిమ మీ మీద కనబడాలి, ఆయన సన్నిధి, ఆయన వెలుగు మీ మీద ప్రకాశించాలి. అది మా ప్రార్థన. ఈ వాగ్దానం పట్టుకొని ప్రేయర్లో ఉండండి. Lord rises upon you and his glory appears over you. May God bless you with this promise as you enter into new year. May God's presence be with you. God bless you and keep you. Amen. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న వారికి మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, ప్రేమానురాగాలు ప్రభు దయచేయాలి మా ప్రార్థన. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. మీ ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలని విలాప వాక్యములు 3:25, Lamentations chapter 3:25.
The promise of God says like this: తన్ను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపును. యెహోవాను ఆశ్రయించిన వారి ఎడల ఆయన దయాళుడు, తన్ను అనగా దేవుని వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. మీరు ఆ విధంగా ఉండాలి. దేవుని దయను మీరు పొందుకోవాలి. The Lord is good to those who hope in him and to one who seeks him. ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉన్నావా? If you have hope in God, he is going to be good. He is always good and he will do good things for you. If you seek him, everything shall be added unto your life. God bless you with this promise.